అసలు మనో విషయం ఎందుకు తాగిందో ఎంత ఆలోచించినా తెలియడం లేదే. చిన్నగా మనోహరి, నెలవంక మనోహర్కి జ్యూస్ తీసుకునిరా. సరే అయ్యగారు. నాకేం వద్దా మరి. అమ్మా, అసలు నీకేం కష్టం వచ్చిందని ప్రాణాలు తీసుకోవాలనుకున్నావు? చెప్పమ్మా, అడుగుతుంటే అలా మౌనంగా ఉన్నావే. నువ్విలా నీ ప్రాణాలు తీసుకోవాలనుకున్నావే. ఇలా చేస్తే నీ ఫ్రెండ్ ఆత్మ శాంతిస్తుందా? అది చెడగొడదామనే కదా ఇలా చేసింది. నన్నెక్కడ ప్రశాంతంగా ఉండనిస్తుంది? సారీ ఆంటీ. సారీ అవసరం లేదమ్మా. కానీ నీకేదైనా జరగరాంది జరుగుంటే మేమందరం ఎంత బాధపడేవాళ్ళం. అవును మేడం, ఏదో సమయానికి నీలా చూసింది కాబట్టి సరిపోయింది. అవును నీలా, కరెక్ట్గా ఎవరో చెప్పినట్టు ఆ టైంకు కరెక్ట్గా ఇక్కడికి ఎలా వచ్చావు? ప్రాణాలకి తెగించి ప్లాన్ వేస్తే ఈ రాతోడు మొత్తం చెడగొట్టేలా ఉన్నాడే. అదేంటి నన్నంటున్నావు? నాకేం తెలీదు. మీరు ఆగండి. చూడు మనోహరి, నువ్వంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఫ్యామిలీ లేకపోయినా, నా అని చెప్పుకోవడానికి మనిషి లేకపోయినా కష్టపడి ఇంత దూరం వచ్చావు. జీవితం కష్టాలు పెట్టిన ప్రతిసారి నువ్వు పోరాడి గెలిచావు. ఆరు కొంచెం నెమ్మదస్తురాలు, భయస్తురాలు. కానీ నువ్వు చాలా స్ట్రాంగ్గా నమ్ముతా. కాబట్టి నువ్విలా చేయడం నాకేమాత్రం నచ్చలేదు. ఈ ఒక్క పనితో నువ్వు నా దృష్టిలో చాలా తక్కువైపోయావు. ఐమ్ సో సారీ అమర్. మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. అమ్మో, నీ నటనకి ఓ దండం తల్లి. నువ్వు ఇంత పనిచేశాక బాధపడకుండా ఎలా ఉంటావమ్మా? అవును, అసలు నువ్వు ఎందుకు ప్రాణాలు తీసుకోవాలనుకున్నావు? అది అది ఏం లేదు అంకల్, ఇంకోసారి ఇలాంటి పని చేయను. కష్టం ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాకే నువ్వు ఈ పని చేశావని అర్థమైంది. చెప్పుకుంటేనే కదమ్మా ఎంత కష్టమైనా చిన్నదిగా అనిపించేది. చెప్పమ్మా, ఏమైంది? చెప్పు తల్లి. నిన్న రాత్రి అమర్ నా దగ్గరికి వచ్చి, దశదిన కర్మ అయిపోయింది కదా, నువ్విక వెళ్ళు అని చెప్పాడు. నాకు రాత్రంతా ఆలోచించిన నిద్ర పట్టలేదు తెలుసా. ఆరు చనిపోయాక నాకంటూ ఎవరున్నారని ఆలోచిస్తే నాకు ఎవరు కనిపించలేదు. ఇక్కడి నుంచి వెళ్ళినా నేను ఒంటరిగానే ఉండాలి. ఇన్ని రోజులు ఆరు తోడుగా లేకపోయినా తను పక్కనే ఉందనే ధైర్యం ఉండేది. ఇప్పుడు ఇప్పుడు తను కూడా లేదు. అందుకే నువ్వు అలా సడన్ గా వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కాలేదు అమర్. నాకు
నాకు మీరు తప్ప ఎవరున్నారా అమర్? నువ్వు, పిల్లలు, అంకుల్, ఆంటీ, మీరు తప్ప నాకంటూ చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు అమర్. నాకంటూ ఎవరూ లేరని అర్థమైంది. అందుకే నా ఆరు దగ్గరికే నేను వెళ్ళిపోదాం అనుకున్నాను. పిచ్చి పిల్ల, ఇంత చిన్నదానికి అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావా? ఒక్క మాట మాతో చెప్తే సరిపోయేది కదా. అది కాదు. అర్థమైంది మనోహరి. నేను నీ లైఫ్ని ఈ ఇంటితో నా పిల్లలతో ఆగిపోకూడదని అలా అన్నానే కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు. నీకు ఎవరూ లేరని ఇంకొకసారి అనకు. నీకు నేనున్నాను. పిల్లలున్నారు, అమ్మా నాన్న ఉన్నారు, ఈ కుటుంబమే ఉంది. మాకు ఆరు ఎంతనో నువ్వు అంతే. నీకు నచ్చినన్ని రోజులు నువ్విక్కడే ఉండొచ్చు. రాథోడ్. ఓకే సార్. టేక్ కేర్. చూడమ్మా, నువ్వు చేసే పనులు కొన్ని నచ్చక నీతో కటువుగా ఉంటామే కానీ నీ మీద ఇష్టం లేక కాదమ్మా. మనోహరి, ఇది నీ ఇల్లే అనుకో. ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని ఎవ్వరూ అనరు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు మాత్రం చేయకు, సరేనా? సరే ఆంటీ, థ్యాంక్ యూ. నీలా, మనోహరికి ఏం కావాలన్నా దగ్గరుండి చూసుకో. సరే అయ్యగారు. జాగ్రత్త అమ్మా. అమ్మో, ఒక్క దెబ్బకి అందర్నీ ఈవిడ వైపు తిప్పుకుంది. ఈవిడ మామూలు మనిషి కాదు బాబోయ్. అమ్మో. ఏంటి అది అలా చూస్తుంది? పొద్దున్నుంచి అలానే చూస్తుందమ్మా. నాకు తెలిసి డౌట్ వచ్చినట్టుందమ్మా. దాని మొహం, దానికే ఇంట్లో ప్లేస్ ఉంటుందో లేదో తెలీదు. మనల్ని ఏం చేస్తుందిలే. అయినా మనకు కావలసిన వాళ్ళు మన వైపు తిరిగారు, అది చాలు. నువ్వు మారా మను. ఎన్ని రోజులు నేనే నీ అసలు రూపాన్ని చూడలేకపోయా. ఛ! ఆంటీ, పిల్లలు, అందరూ కట్టగట్టుకుని వచ్చారేంటి? దేనికి? అమ్మో అంజలి, మిమ్మల్ని అందరినీ నేను మళ్ళీ చూస్తానని అనుకోలేదు. మీరు నా బంగారాలరా. సారీ ఆంటీ. దేనికమ్ము? మీరు మమ్మల్ని కావాలనే ఇబ్బంది పెడుతున్నారేమో అనుకున్నాను. అవునురా, ఎర్లీ మార్నింగ్ నిద్రపోనీయకుండా లేపి మమ్మల్ని బాధ పెడుతున్నారనుకున్నాం. మాకు నచ్చని ఫుడ్ పెడితే మేం తినకూడదని అలా చేస్తున్నారేమో అనుకున్నాం.
అంజలి 0 మార్క్స్ గురించి మీరు డాడీకి చెప్పినప్పుడు మమ్మల్ని బుక్ చేయడానికి అలా చేస్తున్నారేమో అని అనుకున్నాము. కానీ ఇప్పుడే తెలిసింది మేమంటే మీకు ఎంత ఇష్టమో, మా అమ్మ అంటే మీకు ఎంత ఇష్టమో. మమ్మల్ని వదిలి వెళ్ళలేక మీరే ప్రాణాలు తీసుకుందాం అనుకున్నారంటే మీ ప్రేమ మాకు అర్థమైందంటీ. అయ్యో అమ్మో, మనోహరిని నమ్మకు నాన్నా, మంచిది కాదు. ప్రేమని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చూపిస్తారు. మీ అమ్మ ప్రేమని డైరెక్ట్గా చూపించేది. మీ డాడీ ఎప్పుడు కోపంగా ఉండేవాడు. అంత మాత్రాన అమ్మరికి మీరంటే ఇష్టం లేకుండా పోతుందా? నాదైనా అమర్దైనా ఒకటే భయం, మీరు గారాబంతో ఎక్కడ పాడైపోతారేమో అని. అయ్యో అయ్యో అయ్యో, అలా స్ట్రిక్ట్గా ఉన్నంత మాత్రాన మీరు నా పిల్లలు కాకుండా పోతారా? ఏ నీ పిల్లలేంటే నా పిల్లలు. నిన్ను సారీ ఆంటీ. ఇప్పుడు మీకు ఎలా ఉంది? నాకేం కాలేదమ్మా. అమర్ కూడా చెప్పాడు నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని. ఇక లైఫ్ అంతా ఇక్కడే. ఇక నుంచి అరుంధతి లేని లోటు నేను తీరుస్తాను. సరే ఇవాళ నా వల్ల స్కూల్ పోయింది. ఐఎమ్ సో సారీ. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సరే ఆంటీ. అవునా ఆంటీ, మీరున్నారు కదా మమ్మల్ని చూసుకోవడానికి. ఇంకా కేర్ టేకర్ ఎందుకు? పంపించేయండి. అయ్యో అమ్మ అంజలి, తప్పురా, అలా అనకూడదు. మిస్ అమ్మ ఎక్కడికి వెళ్ళకూడదు. మిస్ అమ్మ ఉంటేనే మీకు రక్ష. ఆ మిస్ అమ్మ లేకుంటే ఈ రాక్షసి మిమ్మల్ని ఏవైనా చేస్తుందిరా. పంపించొద్దు ప్లీజ్ ప్లీజ్. సరే పంపించేద్దాంలే. మీరు చెప్పారు కదా. సరే ఆంటీ, మీరు రెస్ట్ తీసుకోండి, మేము మళ్ళీ వస్తాం. అయ్యో పిల్లలు అమ్మగారు. ఏంటి ఇది? అమ్మగారు, మీరు దేవతమ్మగారు. పొమ్మన్న వాళ్లతోనే ఉండమనేలా చేసుకున్నారు, తిట్టుకున్న వాళ్లతోనే పొగిడించుకున్నారు. నిన్ను ఆహా, మీ దగ్గర కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకుంటే నేను లైఫ్లో ఎక్కడైనా సెటిల్ అయిపోతానమ్మగారు. అవునమ్మగారు, కొంచెం తేడా జరిగినా మీ ప్రాణాలు పోయేవి. అయినా కూడా మీరు లెక్క చేయలేదు. గ్రేట్ మేడం గారు, మీరు గ్రేటు, చాలా గ్రేటు. చచ్చిపోవడానికి నాకేమైనా పిచ్చా? నేనేలా పక్కా ఇన్ఫర్మేషన్తో లెక్కలేసుకొని మరీ విషయం తీసుకున్నా. ఈ విషయం తాగాక 3 గంటల్లోపు వామిటింగ్స్ అయితే ప్రాణాలకి ఏ ప్రమాదం ఉండదు. రేపటి నుంచి నేను పరాయి దాన్ని కాదు, ఈ ఇంటి మనిషిని. అమర్తో జరగబోయే నా పెళ్లికి ఆ మిస్ అమ్మతోనే బ్యాండ్ కొట్టిస్తా. సరే అమ్మగారు, మీకోసం జీడిపప్పు ఉప్మా చేసి తీసుకొస్తాను. భగవంతుడా, పైకెళ్ళిపోదాం. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నిజాలు తెలిస్తే నీ ఆత్మ ఘోషిస్తుంది అని గుప్తా గారు చెప్తూ ఉంటే ఏమిటో అనుకున్నా. దాని అర్థం ఇప్పుడు అర్థమైంది.
మనో, నాకు ప్రాణం లేకపోవచ్చు, నేను ఏమీ చేయలేకపోవచ్చు, కానీ నీ నుంచి నా పిల్లల్ని, నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటా. పదరా పద. చేతిలో డబ్బులు పోయనే, జేబులు ఖాళీ ఆయనే. నా వల్ల కాదక్క, ఇక నేను అడవలేను. దాని గల్సుడేమో గాని నేను పైకొయ్యేలా ఉన్నా. ఆటో మాట్లాడక్క. ఆటోలో పోయే డబ్బులే ఉంటే మంచి బిర్యానీ తిని దాన్ని వెతికేవాళ్ళం కదరా. ఇలా ఖాళీ కడుపుతో కాళ్ళకి చక్కెరలేసుకుని ఎందుకు వెతుకుతాం? అసలే ఆకలితో సస్తా ఉంటే ఇప్పుడు బిర్యానీ గుర్తు చేయడం అవసరమా? నాకు బిర్యానీ తినాలని ఉంది ఇప్పుడు. రే, దాని హాస్టల్ ఇక్కడే ఎక్కడ ఉండాలిరా. దాని దగ్గరికి వెళ్ళి బతిమ్లాడో భయపెట్టో డబ్బులు తీసుకుందాం. తిరిగి ఊరికెళ్లేటప్పుడు నీకెంత బిర్యానీ కావాలంటే అంత బిర్యానీ తినిపిస్తాను. ప్రస్తుతానికి నా బుర్ర తినద్దు. పద. బిర్యానీ అన్నావు కదా, ఇప్పుడు చూడు ఎట్లా నడుస్తాను. పద. నడు. ఇక్కడే ఎక్కడో దాని హాస్టల్ ఉండాలిరా. అదే అనుకుంటాను రా. పద వెళ్దాం. హలో, ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? హాస్టల్లో అబ్బాయిలకి ఎలా లేదు. ఓ అక్క, నేను ఇక్కడ ఉంటా, నువ్వు పోయి రాపు. హలో, ఆగండి. ఇంటికి ఎవరు కావాలి మీకు? భాగమతి అని నాకు కూతురు వరుస అవుతుందండి. ఓ, భాగమతి పేరెంట్సా మీరు? అవునండి. భాగమతి వాళ్ళు రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు కదా. ఖాళీ చేసి వెళ్ళిపోయారా? ఎప్పుడు? ఎక్కడికి? ఎట్లా? అవన్నీ మాకు తెలీదండి. జాబ్ వచ్చిందని రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సరేనండి. ఇదేందక్క, దానికి దమ్కిచ్చి పైసలు తీసుకుందామంటే ఇది మనకు షాక్ ఇచ్చింది. అదేరా, నాకు కూడా అర్థం కావడం లేదు. హాస్టల్ ఖాళీ చేస్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదు. కొత్త ఉద్యోగం వచ్చినట్టు కూడా చెప్పలేదు. ఒకసారి దానికి ఫోన్ చేయరా. పక్కన వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించేంత టైం కూడా ఉందా? ముందు లెటర్ మీద లెఫ్టినెంట్తో ఎలా అయినా సైన్ చేయించి నాన్నని హాస్పిటల్లో జాయిన్ చేయాలి. అది ఆలోచించు. ఎందుక ఇది ఫోన్లో పడతలేదు? ఒక్క మాట చెప్పలేదు, ఫోన్ ఎత్తట్లేదు. కొంప తీసి వాళ్ళ నాన్న మీద కని ప్రేమ తగ్గిపోలేదు కదా. ఆ రోగిష్టి వాడిని వదిలించుకొని పారిపోలేదు కదా. అట్లా అన్నా కక్కో, ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది. భాగమతి మన బతుకులో లేకపోతే మన బతుకులు గుడిమెట్లే. ఇంకా ముందు ఊరికి పోదాం పద. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇదేంది, ఇంత పెద్ద ఇంట్లో భాగ్యం ఉంది? నిజంగా అదేనా? కలగంటున్నానా?